టీ20 ప్రపంచ కప్ తో హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ గా ఎవరొస్తారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా కొత్త కోచ్ కు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మొదలైంది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపై సులక్షణ నాయకులతో కూడిన క్రికెట్ సలహా కమిటీ మంగళవారం ఇద్దరిని ఇంటర్వ్యూలు చేసింది. ఇందులో ఒకరు టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కాగా మరొకరు భారత మహిళా జట్టుకు కోచ్ గా పనిచేసిన డబ్ల్యూవి రామన్. వర్చువల్ గా గౌతమ్ గంభీర్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో గంభీర్ ను కమిటీ సులువుగా అనిపించే 3 కష్టమైన ప్రశ్నలు వేసింది. అందులో మొదటి ప్రశ్న టీమిండియా కోచింగ్ సిబ్బందికి సంబంధించి మీ ఆలోచనలేంటి అని అడిగారట. ఇక రెండో ప్రశ్న బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పుడు జట్టులో మార్పులు చేయాల్సి వస్తే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు అని ప్రశ్నించారట. చివరగా మూడో ప్రశ్న ఒక్కో ఫార్మెట్ కు ఒక్కో కెప్టెన్, వర్క్ లోడ్ కు అనుగుణంగా ఆటగాళ్ల ఫిట్నెస్ పరిమితులు, ఐసీసీ ఈవెంట్ లో భారత్ ట్రోఫీని గెలవలేకపోవడం వంటి విషయాలపై మీ అభిప్రాయాలు ఏంటి అనే 3 ప్రశ్నలను గంభీర్, రామన్లను అడిగినట్లుగా ఓ క్రీడా ఛానల్ తమ కథనంలో పేర్కొంది. ఇక రాహుల్ ద్రావిడ్ వారసుడిగా గంభీర్ ను కోచ్ గా చేయాలని బీసీసీఐ భావిస్తోందని ఇంటర్వ్యూలు లాంఛనమే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బుధవారం రెండో రౌండ్ ఇంటర్వ్యూలు పూర్తయిన తర్వాత గంభీర్ ను కోచ్ గా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.